అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్‌ని. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం నేను కెమిస్ట్రీ డే వైస్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్‌లో ప్రకారం 8 మార్క్స్ క్వెషన్స్ మీకు నేను మాటిచ్చాను నేనే నేర్పుతానని. అన్న మాట ప్రకారం క్వెషన్స్ అన్నీ మీకు నేను వీడియోస్ అందుబాటులో ఉంచాను. ప్లే లిస్ట్‌లో ఉన్నాయి ఆ వీడియోలన్నీ కూడా మీరు ప్లే లిస్ట్ ఎంపీసీ ఫ్రెండ్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ జూనియర్ కెమిస్ట్రీ అని కొడితే మీకు వచ్చేస్తాయి. ఫిజిక్స్ కూడా నేను ద బెస్ట్ అని భావించిన క్వెషన్స్ అన్నీ కూడా వీడియో చేసి మీకు అందించాను. 8 మార్క్స్ సెక్షన్ ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా కూడా మీకు నేను ఛానెల్‌లో అందుబాటులో ఉంచాను. అండ్ 4 మార్క్స్, 2 మార్క్స్ మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. టైం బీయింగ్‌ని బట్టి నేను అవి అందించే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్‌గా మ్యాథ్స్ బికి సంబంధించి చేసే ప్లానింగ్ లేదు. మీకు నేను ముందే చెప్పాను. ఎంసెట్ ప్రోగ్రామ్, మెగా ప్రోగ్రామ్ లాంచింగ్ ఉంది. దాని గురించి చాలా హెవీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం మేము. ఈసారి తెలంగాణ వేరు, ఏపీ వేరుగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బిజీ షెడ్యూల్‌లో నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండే అందిద్దాం అనుకుంటే చాలామంది మ్యాథ్స్ 1బి అంటే చాలా భయమైతుంది సార్. అది పాస్ అవుతాం అన్న ధైర్యం లేదు. మాకు చాలా భయంగా అనిపిస్తుంది. దాని గురించి కూడా ప్లానింగ్ చేయండి అని అంటున్నారు. సో, ఆహ్, చాలా డేస్ వేస్ట్ అయినాయి. సరే ఇప్పుడు మనం గతించిపోయిన రోజుల గురించి బాధపడి ఇప్పుడు ఉపయోగం లేదు. మన చేతిలో ఉన్న ఈ 15, 20 డేస్‌ని ద బెస్ట్ వేలో ఎలా హ్యాండిల్ చేయొచ్చు? ద బెస్ట్ వేలో ఈ 15 రోజుల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నదే ఇప్పుడు మన విన్నింగ్ సీక్రెట్ అవుతుంది. విన్నింగ్ సక్సెస్‌కి కారణం అవుతుంది. కాబట్టి గతాన్ని వదిలేయండి. మన చేతిలో ఇప్పుడు 15 రోజులు ఉన్నాయి. ఈ 15 రోజుల్లో ద బెస్ట్ వర్క్ చేద్దాం. ఆ బెస్ట్ వర్క్‌తో మీరు గతంతో సంబంధం లేకుండా హ్యాపీగా రిజల్ట్‌తో బయటకొస్తారు. మీకు డే వైస్‌గా నేను ఈ వీడియో చేస్తున్నది ఫిబ్రవరి 10వ తారీఖు. ఈ ప్లానింగ్ మీకు అందుబాటులో ఉంచుతున్నా. ఫిబ్రవరి 10వ తారీఖు మీకు ప్లానింగ్ ఇస్తున్నాను. డే 1 అంటే మేబీ 10వ తారీఖు కావచ్చు, 11వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ప్లానింగ్ తర్వాత మళ్ళీ మీకు నేను వీడియోస్ కూడా చేసి ఇస్తాను. వీడియోస్ చేసి అందుబాటులో నేనే నేర్పుతాను మీకు. ఈ 15 రోజుల వీడియోస్ నేనే మీకు రిలీజ్ చేస్తాను. నేను రిలీజ్ చేసిన వీడియోస్ ఫాలో అవుతూ మీరు అస్సలు చిన్న, చిన్న లోపం కూడా మీ వైపు లేకుండా మీరు ఒకటికి 2 సార్లు మిమ్మల్ని మీరు సెట్ రైట్ చేసుకోండి. మన నిర్లక్ష్యము, మన బలహీనతలే మన పెద్ద శత్రువులని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎవరూ డ్యామేజ్ చేయరు. మనలో ఉన్న బలహీనత, భయము, నిర్లక్ష్యము ఇవే మనల్ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి వాటిని జయించండి. 15 రోజుల పాటు వాటిని మీ కాళ్ళ కింద తొక్కి పట్టండి. కష్టాన్ని నమ్ముకోండి. శ్రమని నమ్ముకోండి. మీ వైపు ఏ చిన్న లోపం లేకుండా కూడా నిజాయితీగా, ధైర్యంగా కష్టపడుతూ ముందుకు పోండి. మిగిలినది అంతా దైవం చూసుకుంటాడు. ఈ బెస్ట్ ప్లానింగ్ ఇస్తాను నేను ఈ 15 రోజులు. మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగచ్చు. సరే ఈ 15 రోజులు మీరు ఇచ్చే వర్క్ చేస్తే మేము 100% పాస్ అవుతామా అని మీరు అడగచ్చండి. మీరు గుర్తుపెట్టుకోండి, నేనే కాదు 100% పాస్ అవుతారు అని ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు ముందే వచ్చి చెప్తే తప్ప ఎవరూ చెప్పలేరు, అది చెప్పకూడదు కూడా. కాకపోతే మీకు ఒక మాట చెప్తాను, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కొన్ని సంవత్సరాలుగా ఒకటే తీరున జరుగుతూ పోతున్నాయి. అందుకని ఇవాళ ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లగాడు కూడా ఏ క్వశ్చన్లు వస్తాయో ముందే చెప్తారు. 15, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్న లెక్చరరు, నిన్న మొన్న ఇంటర్మీడియట్ అయిన పిల్లగాళ్ళు ఇద్దరు సేమ్ గెస్సింగ్ చేస్తారు క్వశ్చన్ పేపర్ని. ఈ క్వశ్చన్లు వస్తాయంటే అవే వస్తాయి. ఆయనకి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒకటే, ఆ పిల్లగాడు మొన్ననే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఒకటే. పేపర్ ప్యాటర్న్ అలా ఉంటుంది కాబట్టి ఉన్న 15 రోజుల్లో మనం ద బెస్ట్ ఏం చేయగలం, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ ఏవేవి ఉన్నాయి వాటిని మనం వర్కౌట్ చేస్తున్నాం. దీన్ని ఫిల్టరైజ్ చేయడం కోసం నేను గ్రౌండ్ వర్క్ చేసి మీకు ఇస్తున్నాను కాబట్టి 99% దీనికి ఛాన్సెస్ ఉన్నాయి. పాస్కి కాదు, మోర్ దాన్ పాస్కి. కొంత సేఫ్టీ కూడా నేను మీకు రిస్క్ కొంచెం తగ్గించే వరకు కూడా మీకు నేను చేశాను. ఈ డే వైజ్ ప్లానింగ్లో ఫస్ట్ మీకు ఏ వీడియోస్ అందుబాటులో ఉంటాయంటే, స్ట్రైట్ లైన్స్ నుంచి మీకు ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ బేస్డ్ క్వశ్చన్స్, ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయండి. ఇది మొదటి రోజు మీకు ఈ వీడియోలు, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి నీట్గా, పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యేటట్టుగా చిన్నగా విడదీసుకుంటూ ఒక్కొక్కటి వివరించుకుంటూ మీకు క్లియర్ కట్గా, క్రిస్టల్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అందులో మీకు డౌట్ రానే పరిస్థితే ఉండకూడదు. దాని తర్వాత మీ ప్రాక్టీస్ అది మీ చేతిలో ఉంటుంది. ఫస్ట్ డే 1 ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్. తర్వాత డే 2 ఇదే స్ట్రైట్ లైన్స్ చాప్టర్ నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అండ్ ఇమేజ్ థీరమ్స్. ఇవి 2 థీరమ్స్ కూడా అడుగుతున్నారు.
ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అండ్ ఇమేజ్ థీరం. సో ఈ 2 రోజులు మీకు స్ట్రైట్ లైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఈ 2 రోజుల వర్క్‌తో మీకు ఒక 7 మార్క్స్ క్వెషన్ వచ్చేసినట్టే. 99% ఈ వీటిల్లోంచే ఒక క్వెషన్ వస్తుంది. తర్వాత ఒక క్వెషన్ ఎక్స్ట్రా ఉంది. స్ట్రైట్ లైన్స్ నుంచి రెగ్యులర్‌గా అడుగుతున్న క్వెషన్ ఇంకోటి ఉంది. అది కూడా నేను ఒక వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. తర్వాత డే 3లో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్‌లో మనకు ఒక 4 థీరమ్స్ ఉన్నాయి. అందులో 2 థీరమ్స్ ఈరోజు మీకు రిలీజ్ చేస్తాను. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్‌లో మిగిలిపోయిన 2 థీరమ్స్ ఈరోజు మీకు నేను రిలీజ్ చేస్తాను. దాంతో పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్‌లో ఒక 7 మార్క్స్ క్వెషన్ మీకు చేరినట్టే. తర్వాత పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్‌లోనే హోమోజనైజేషన్ కాన్సెప్ట్ ఉంది. హోమోజనైజేషన్‌లో దగ్గర మనకు ఒక 5, 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 5, 6 ప్రాబ్లమ్స్ 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ 3, ఇక్కడ ఒక 2 ప్రాబ్లమ్స్. ఈ రోజున 3 రిలీజ్ చేస్తా, ఈ రోజున 2 రిలీజ్ చేస్తా. దీంతో మీకు ఒక 7 మార్క్స్ క్వెషన్ వచ్చినట్టే. సో ఇక్కడికి 3 7 మార్క్స్ క్వెషన్స్ మీకు డే 6 6 రోజుల్లో పర్ఫెక్ట్‌గా నేను రిలీజ్ చేసిన క్వెషన్స్‌ను వింటూ వాటి మోడల్లో ఉన్న క్వెషన్ని ప్రాక్టీస్ చేస్తూ చూడకుండా మీకు మీరు సెల్ఫ్‌గా టెస్ట్ పెట్టుకుంటూ మీకు మీరే ఇన్విజిలేటర్, మీకు మీరే స్టూడెంట్, సకల రూపాలు అన్నీ మీలోనే మీరు సృష్టించుకొని నిజాయితీగా మీ మనస్సాక్షికి మీరు మోసం చేసుకోకుండా మమ్మీనో డాడీనో సార్లనో మోసం పేజీలు నింపు కాకుండా మీరు నిజాయితీగా నడుపుకుంటే డే 6 కల్లా 3 7 మార్కుల క్వెషన్లు అయిపోయినాయి. నెక్స్ట్ డే 7కి వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటాయండి. డీసీస్ డిఆర్స్ నుంచి క్వెషన్స్ ఉన్నాయి. మనకు రెగ్యులర్గా అడుగుతున్న కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. డీసీస్ డిఆర్స్ నుంచి ఇక్కడ ఒక 3 క్వెషన్లు డీసీస్ డిఆర్స్ నుంచి ఇంకొక రోజున ఇంకొక 3 క్వెషన్స్ మీకు నేను రిలీజ్ చేస్తాను. దీంతో ఇక్కడ ఒక 7 మార్క్స్ మీకు వచ్చేసినట్టు. చాలా ఈజీగా ఉంటాయి ఇవి మీకు. ఈ 6 క్వెషన్లు కూడా ఒకటే మోడల్ ఉంటాయి. దాదాపుగా ఒక క్వెషన్ చెప్పాక 2 క్వెషన్ రిపీటెడ్ క్వెషన్ లాగా అనిపిస్తుంది. కాబట్టి చాలా తేలిగ్గా ఉంటుంది. మీకు ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. డే 8కు ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా? ఇక్కడికి 7 4లు 28. దీంతో మీరు పాస్ అయిపోయారు. మీకు తెలుసా ఇంతకీ? మీకు 75 మార్క్స్కి 26 మార్క్స్ వస్తే చాలు మీరు పాస్ అయిపోతారు. 75 మార్క్స్కి 26 వస్తే చాలు మీరు పాస్ అవుతారు. కానీ ఇక్కడికి ఆల్రెడీ 7 4s are 28 మార్క్స్ మీకు వచ్చేసినాయి. జస్ట్ ఒక 8 రోజులు మీరు ఖచ్చితంగా ఒక మాట అనుకొని ఆ మాటకి కట్టుబడి మీరు కష్టపడితే 8 రోజుల్లో మీరు పాస్ అవుతారు. అయితే ఇక్కడ కొంత రిస్క్ ఏంటి ఉందంటే మనం ఎగ్జాక్ట్గా గెస్ చేసిన క్వశ్చన్సే రావాలని ఏం లేదు. ఏమో అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ఇస్తున్న సందర్భాలు లేవని నేను అనట్లేదు, ఉన్నాయి కూడా, ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే కొంత సేఫ్ జోన్లోకి వెళ్దాం మనం. అంటే కొంత ఎక్స్ట్రా ప్రాక్టీస్. ఇక్కడికి అనుకున్నట్టు కరెక్ట్గా వచ్చేస్తే ఇక్కడికే మనం పాస్ అయిపోయాం. ఒకవేళ అనుకున్నది జరగకుండా ఉంటే ఏం చేయాలంటానికి ఇంకొంత మనం సేఫ్ సైడ్ ఉండడం కోసం ఇంకొన్ని రోజులు మనం కొన్ని కష్టపడదాం. సో ఇక్కడ మనం గెస్ చేసింది రాకపోతే కనీసం ఇక్కడ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. సో దాదాపుగా 99% ఇక్కడ అయిపోయింది, క్లోజ్ అయింది. వీటి నుంచి బయటికి రావు. 1 or 2 వచ్చినా కూడా నెక్స్ట్ దాంట్లో మనకి ఆ రిస్క్ కవర్ అయిపోతుంది. సో డే 9కి వచ్చేసరికి డే 9లో మీకు డిఫరెన్షియేషన్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిఫరెన్షియేషన్స్ నుంచి ఇందులో ఒక 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీంతో ఇక్కడ ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. సో దీంతో మీకు చాయిస్, మీరు ఏం అడుగుతారో 5 కదా మిమ్మల్ని రాయమనేది. సెక్షన్ సిలో 5 క్వశ్చన్స్ రాయాలి. 5 క్వశ్చన్స్ 5 7s are 35 మార్క్స్. 35 మార్క్స్ మోర్ దాన్ ఎనఫ్ పాస్ అయిపోవటానికి. చాలా కంఫర్ట్గా మీరు అసలు మనసులో ఏ టెన్షన్ పెట్టుకోకుండా మీరు హ్యాపీగా పాస్ అయిపోవచ్చు. అయినా ఇంకా కొంత సేఫ్ వర్క్ చేస్తున్నాం. ఇంకా కొంత అంటే ఏదైనా కీడెంచి మేలించాలంటారు కదండి, కొద్దిగా మనం సేఫ్ వర్క్ చేసుకోవడం కోసం డే 11 రోజున మీకు టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి మనకి రావటానికి అవకాశం ఉన్న కొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా 7 మార్క్స్ కిందకే వస్తుంది. ఏవో వీటిల్లో ఏదైనా మనం అనుకున్నది కాకుండా వేరే క్వశ్చన్ ఇచ్చారనుకోండి, అట్లీస్ట్ ఇక్కడదన్నా మనకి ఏవో ఒక 7 క్వశ్చన్లు ఇస్తారండి. సెక్షన్ సిలో మొత్తం మనకి 7 క్వశ్చన్స్ వస్తే అందులో మనం రాయాల్సింది 5. ఆ 5 దాదాపుగా మనకు తెలిసిన క్వశ్చన్స్. మనం మ్యాక్సిమం ప్రిపేర్ అయ్యే క్వశ్చన్సే మ్యాక్సిమం ఉంటాయి. ఆ 5 అనేది ఈ 6 రకాల క్వశ్చన్స్లో ఏ 5 అయినా మనం ఈజీగా, ఏవైనా ఉంటే మనం ఈజీగా రాయొచ్చు.
సో ఇక్కడికి 7 మార్క్స్ క్వశ్చన్ అయిపోయాయి. ఒక్క 7 మార్క్స్ సెక్షన్, ఒక్క సెక్షన్ సి మీద మనం నిబద్ధతో నిలబడి ఉంటే, కట్టుబడి ఉంటే మనకి ఇక సెక్యూర్డ్, మనకి ఏ టెన్షన్ లేదు, ఆరామ్సే మనం హ్యాపీగా బయటపడచ్చు. బట్ ఇంకా మనం రిస్క్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంకొంత హార్డ్ వర్క్ చేద్దాం. ఇంకా చూసారా, మీకు ఆల్మోస్ట్ డే 8 తర్వాత నేను రిస్క్ మేనేజ్మెంట్ చెప్తున్నాను, రిస్క్ ప్లానింగ్ చెప్తున్నాను. రిస్క్లోకి వెళ్ళినా కూడా మీకు సేఫ్ సైడ్ ఉండే ప్లానింగ్ చెప్తున్నాను. డే నెంబర్ 12. సో డే నెంబర్ 12 మీరు చూడండి, లోకస్ నుంచి మీకు నేను 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాను. లోకస్లో దగ్గర ఒక 5-6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి నేను మీకు నేర్పుతాను. 4 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ కవర్ అవుతుంది లోకస్ నుంచి. తర్వాత డే 12 అయిపోయింది. డే 13 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో కూడా మనకి ఓల్డ్ ఈక్వేషన్ ఇస్తే న్యూ ఈక్వేషన్ కనుక్కోవడం, న్యూ ఈక్వేషన్ ఇస్తే ఓల్డ్ ఈక్వేషన్ కనుక్కోవడం, తర్వాత ఏ యాంగిల్ దగ్గర మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి మిస్సింగ్ టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ టర్మ్, వై టర్మ్, ఎక్స్ వై టర్మ్. సో మిస్సింగ్ టర్మ్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఏదైనా సరే దానికి సంబంధించిన వీడియోస్ మీకు 13th రోజున మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియో రిలీజ్ చేస్తాను. అండ్ 14th రోజున స్ట్రైట్ లైన్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మీకు నేను రిలీజ్ చేస్తాను. చూడండి, ఇక్కడికి 35, 39, 43, 47. సో మనం 47 మార్కులకి హార్డ్ వర్క్ చేస్తున్నాం. మనం 47 మార్కులకి హార్డ్ వర్క్ చేస్తే 26 మార్కులకి మనం ఖచ్చితంగా చేరుకుంటాం. చాలా తేలిగ్గా చేరుకుంటాం. సో అందులో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా రిస్క్ మేనేజ్మెంట్ మనం చేయకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎవరిని ఉద్దేశించి చెప్తున్నానో, నేను మొదటి నుంచి ప్లానింగ్తో చదువుతున్న పిల్లలకి ఇదంతా అక్కర్లేదు. వాళ్ళు ఒక పర్ఫెక్ట్ వేలో ఉంటారు, వాళ్ళకి వచ్చేస్తాయి. ఇక్కడ వరకు కూడా 1B అంటే హార్డ్ ఫీల్ అయిన పిల్లలు కానీ, కాలేజీకి వెళ్ళని పిల్లలు కానీ, అసలు ముట్టుకోలేదు, ఫెయిల్ అవుతామని గడగడగడలు ఆడుతున్న పిల్లగాళ్ళకి అమాయకత్వంతో, అది ఆ భయం అనేది అమాయకత్వంతోనే వచ్చింది. సో చాలా తేలిగ్గా పాస్ అయ్యేదాన్ని, అనవసరంగా ఎక్కువ భయపెట్టుకు వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంతకంటే రిస్క్ మేనేజ్మెంట్ మీరు చేయాల్సిన అవసరం లేదు. సో ఇంతకంటే రిస్క్ ఒకవేళ మీరు ఇవన్నీ చెప్పినా కూడా ఇందులోంచి కాకుండా ఇంకేదన్నా ఇస్తే సార్ అంటే, సో మనం అది చెప్పలేము. మన చేతుల్లో ఉన్న 15 రోజుల్లో ద బెస్ట్ ఏం చేయగలుగుతాము, బెస్ట్ వేలో మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలని నేను పదే ఆలోచించి చేసింది కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాన్. దీనికంటే బియాండ్ హార్డ్ వర్క్ చేయాలంటే మన చేతిలో టైం ఉండాలి కదా, డేస్ ఉండాలి కదా. మనం ఆల్రెడీ డేస్ కన్జ్యూమ్ చేసి, వేస్ట్ చేసి, ఏదో రకంగా చేసి ఇక్కడికి వచ్చి ఈ టెన్షన్ పడుతున్న 15 డేస్ని ద బెస్ట్ వేలో ఎలా వాడుకోవాలని కదా మనం ఆలోచిస్తుంది. ద బెస్ట్ ప్లానింగ్ ఇది. 15వ రోజు డే 15 మీరు కనీసం 5 నుంచి 6 పేపర్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకోండి, వెనక్కి పోండి. ఏపీ వాళ్ళైతే ఏపీ పేపర్లు, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ పేపర్లు, ఒక 5 నుంచి 6 సంవత్సరాల పేపర్లు మీరు వెనక్కి పోతూ మిమ్మల్ని మీరు ఎనాలసిస్ చేసుకుంటూ ఇప్పుడు ఉదాహరణకి 2024 పేపర్ తీసుకున్నారు. 24 పేపర్లు సెక్షన్ సిలో ప్రాబ్లమ్స్ చూడండి. సెక్షన్ సిలో మీరు 5 క్వశ్చన్లు చేయగలిగేటట్లున్నాయా, పర్ఫెక్ట్గా చేయగలిగేలాగా ఉన్నాయా, 5 క్వశ్చన్లకి 5 ఏళ్ల 35 మార్కులు వచ్చేలాగా ఉన్నాయా లేవా, నిజాయితీగా. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీ మనస్సాక్షి మీకు సాక్షి. మీకు సగం క్వశ్చన్ వచ్చు, ఇమేజ్ ప్రాబ్లం సగమే నేర్చుకున్నారు, కానీ అక్కడ ఇమేజ్ కనపడగా ఇది నాకు వచ్చు అని మీరు అనుకున్నారు, మీరు ఎవరిని మోసం చేసినట్టు. కాబట్టి మీరు ఆ క్వశ్చన్ చూడగానే ఇమేజ్ క్వశ్చన్ కనబడింది, ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఇమేజ్ తీరం ఒకసారి, ఓకే గుర్తుగా, ఓకే అంటే ఇది వచ్చు. గుర్తుకు రావట్లేదు అన్నా కూడా ఇది టిక్ పెట్టుకోవద్దు, అది మిమ్మల్ని మీరు మోసం చేసినట్లు. అట్లా 2024 పేపర్లో సెక్షన్ సిలో మీరు ఎన్ని క్వశ్చన్స్ మీకు చూస్తుంటే ఆన్సర్లు గుర్తుకొస్తున్నాయి. టైం స్పేర్ చేయండి, ఒంటరిగా కూర్చోండి, గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మానసికంగా ఎగ్జామ్ రాయండి, పెన్ను పేపర్ పెట్టుకోకండి, టైం వేస్ట్ అవుతుంది. మానసికంగా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ పోతే దాదాపుగా స్టార్టింగ్ స్టెప్లు గుర్తున్న ప్రాబ్లమ్స్ అన్ని చివరి దాకా వస్తాయి. స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్లో, అవి గుర్తుంటే దాదాపు వస్తాయి. సో అట్లా నిజాయితీగా మీరు మార్కులు వేయండి సెక్షన్ సి. తర్వాత సెక్షన్ బిని కూడా మనం 3 చాప్టర్లు కవర్ చేస్తున్నాం కదా, ఇందులో కూడా ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి, మీరు మార్కులు వేసుకోండి. 26 పైన వస్తున్నాయా లేవా, తక్కువ వేసుకోండి, ఒక మార్క్ తక్కువ వేసుకోండి. 7 మార్కుల క్వశ్చన్కి 7 వేసుకోకుండా 6 వేయండి. సో అట్లా చేస్తూ కూడా మీరు పాస్ అవుతున్నారా లేదా అనేది ఒక 5-6 పేపర్లలో మీరు అసెస్ చేసుకుంటే, మీరు ఒక 6 పేపర్లలో కనీసం మీరు ఒక 4 పేపర్లలో పాస్ అయ్యారు అంటే దాదాపుగా ఈ ఎగ్జామ్లో పాస్ అవుతారండి, 4 పేపర్లు. అప్పుడు మీరేం చేస్తారంటే, మీ దగ్గర ఇంకా టైం ఉంటే ఇంకొక 2 పేపర్లలో మీకు కొన్ని తెలియని, ఇందులో కవర్ కాకుండా ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి,
ఆ క్వెషన్స్‌ని కవర్ చేసుకోండి చాలు. దీనికి అదనంగా అదొక్కటి యాడ్ చేసుకోండి. టైం ఉంటే అది ఇక ద బెస్ట్ ఇక. మీకు తిరుగులేదు. దానికి ఈ బాణానికి తిరుగు లేదనమాట. సో, ద బెస్ట్ ప్లానింగ్ ఇది. మిమ్మల్ని మీరు నమ్మండి. ధైర్యంగా ఉండండి. నిర్లక్ష్యం, భయం, ఇంకోటి బద్ధకం. ఈ బద్ధకం అనేది ఉంది చూసారా? ఇది ఇంకా ప్రమాదం. సో, నిర్లక్ష్యం, బద్ధకం, భయాలు ఏవి కూడా మీ దగ్గరకి రానివ్వకండి. మాట తీసుకోండి మనస్సాక్షి. కళ్ళు మూసుకోండి. మీకు మీరే ఒంటరిగా కూర్చోండి. మీ మనసుతో మీరు మాట్లాడుకోండి. మీ మనసుకి మీరు మాటివ్వండి. ఆ మాటకి నిజాయితీగా కట్టుబడి ఉండండి. 15 రోజులు ద బెస్ట్ వేలో మనం ఉపయోగించుకున్నాం. సక్సెస్ అయ్యి బయటకొస్తాం. ఆల్ ద బెస్ట్.